రాష్ట్రంలో ప్రజలు, విద్యార్థులు, పేద రోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు ఒక వర్గం ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా ప్రతి వర్గం సతమతం అవుతుంది. ప్రభుత్వం చేసినటువంటి హామీలు అమలు కాకపోవటం, దానివల్ల ప్రతి ఒక్క వర్గాని యొక్క బతుకు దినదిన గండంగా మారింది. ఈ యొక్క ప్రెస్ మీట్ చెప్పే ముందర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక సూచన, ఎందుకంటే వింటారని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే అప్పుడు కౌరవ సభలో కూడా దుర్యోధనుడికి ఎన్ని చెప్పినా కూడా వినలే. ఈరోజు ముఖ్యమంత్రి గారి అదృష్టం, అతి చిన్న వయసులో 55 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ భవిష్యత్తు కూడా ఉన్నది. కానీ రాజకీయాల్లో అతి ముఖ్యం నమ్మకం. నమ్మక ద్రోహం ప్రజలు సహించరు. నమ్మక ద్రోహాన్ని ఒక వ్యక్తి చేస్తేనే ఆ వ్యక్తి యొక్క జీవితం నాశనం అవుతుంది. అలాంటిది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తే వారి యొక్క రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఎందుకంటే సీఎం పదవి పర్మనెంట్ కాదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పడం జరిగింది, పదవులు పర్మనెంట్ కాదు, మనం చేసే పనులే పర్మనెంట్. ప్రజలు మనం గుర్తుంచుకునేది మనం చేసే పనుల వల్లనే గుర్తుంచుకుంటారు, కానీ కేవలం పదవులు పర్మనెంట్ కాదు. ఈరోజు ఒకళ్ళు ఉంటే రేపు ఇంకోళ్ళు వస్తారు. కానీ చరిత్రహీనులైతే, నమ్మక ద్రోహం చేస్తే, మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా ఉంటే ఎట్లా గెలిచినాము కదా, వాళ్ళు చేసేది ఏమున్నది, 5 సంవత్సరాలు మమ్మల్ని వారి భాషలో చెప్పాలంటే పీకేదేముంది అని అనుకుంటే చాలా తప్పు. గతంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులు ఇట్లా అనుకొని కాలగర్భంలో కలిసిపోయారు. అందుకొరకు మీ ద్వారా వారికి ప్రత్యేకించి కొన్ని ఇష్యూస్, బర్నింగ్ ఇష్యూస్ వాళ్ళ ముందరికి తీసుకురావడం జరుగుతుంది. నెంబర్ 1, ఫీ రియంబర్స్మెంట్. మీ అందరికీ తెలుసు, మాకు క్యాలెండర్ ఇయర్ అయిపోయింది, న్యూ ఎడ్యుకేషనల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. చాలామంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో చదువుకున్నారు, వాళ్ళ కోర్సెస్ అయిపోయినాయి, ఎగ్జామ్ కూడా రాశారు, సర్టిఫికేట్ అడిగితే ఇవ్వట్లేదు. ఇతర డిగ్రీ కాలేజ్ పోవాలన్నా, పీజీ చేయాలన్నా, వేరే యూనివర్సిటీ పోవాలన్నా కూడా ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వట్లేరు ప్రైవేట్ యజమానులు. కారణం, ఈరోజు ఎంతో గొప్పలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 7,500 కోట్ల రూపాయలు డ్యూ ఉంది. 7,500 కోట్ల రూపాయలు డ్యూ ఉంది. 2001, 2022కు 2,900 కోట్లు, 2022, 23కు 2,600 కోట్లు. మీకు పంపిస్తా టెక్స్ట్ మొత్తం, మీకు పీడిఎఫ్. 2023, 24కు 2,500 కోట్ల రూపాయలు బాకీ ఉంది. అయితే నాకు తెలిసిన అంశం ఏంటంటే, ఈ యొక్క కాలేజీ యజమాన్యాలు, విద్యార్థి సంఘాలు సంబంధిత మంత్రి దగ్గర పోయారు. వాళ్ళు ఏమి ఇచ్చిన జవాబు చాలా విడ్డూరంగా ఉంది. గత ప్రభుత్వం మీరు పోయి అడుక్కోండి, కేసీఆర్ గారిని పోయి అడుక్కోండి, మాకేం సంబంధం. ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను, వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన వితిన్ 1 మంత్లో 4,000 కోట్ల పాత కాంట్రాక్టుల బిల్లులు చెల్లించడం జరిగింది. 4,000. అప్పుడు 7,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉండే. రైతు బంధు కేసీఆర్ గారు ఇవ్వడానికి ఎన్నికల ముందు చేశారు, ఈసీ నిబంధన వల్ల ఇవ్వలేదు. 7,000 కోట్లలో 4,000 కోట్ల రూపాయలు పాత కేసీఆర్ గారు హయాంలో జరిగినటువంటి కాంట్రాక్టు పనులకు ఎట్ ఎ టైం 4,000 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు గుర్తు రాలేదా? కాంట్రాక్టులను పోయి కేసీఆర్ని అడుక్కో, ఫీ రియంబర్స్మెంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ వచ్చే వరకు పోయి కేసీఆర్ని అడుకుంటున్నారు. కానీ కాంట్రాక్ట్ బిల్లు వచ్చేటప్పుడు మాత్రం 4,000 కోట్లలో ప్రధానంగా అధికార పార్టీకి చెందినటువంటి
అధికార పార్టీకి సంబంధించిన కాంట్రాక్టులకే 70-80% పోయింది. అందుకొరకు వీరు విద్యార్థుల ఆగ్రహానికి గురి కావద్దు, వాళ్ళ యొక్క గోస మీరు తీయొద్దు. ఈరోజు మన తెలంగాణలో 900 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, 1350 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. 15 లక్షల మంది ఈ యొక్క కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు 1,00,000 మంది స్టాఫ్, 1,00,000 మంది స్టాఫ్ వాళ్ళ జీతభత్యాలు ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఉంది. అంటే అటు విద్యార్థులు, ఇటు మేనేజ్మెంట్, ఇటు 3-4 కాంట్రాక్టర్లకు మాత్రం 4,000 కోట్లు ఇవ్వచ్చు, 3-4. కానీ 15 లక్షల మంది విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఒక్కొక్కరికి 10,000, 15,000, 20,000, 25,000 వచ్చేది. కానీ అది ఇవ్వటానికి మనసు రావట్లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, వీళ్ళు కాంట్రాక్టులు ఇచ్చేది కేవలం హైకమాండ్కు ముడుపులు చెల్లించడానికి. మన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కొక్క పార్లమెంట్లో ఒక కొత్త సంస్కృతికి 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఓటర్లకు ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకొరకు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ కేవలం ఒక 5 నెలలు కూడా కాలేదు, ఎంత ఘోరానికి ఒడిగట్టిండు. అందుకొరకు బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఫీజ్ రియంబర్స్మెంట్ కనీసం మీరు టోకెన్స్ ఇచ్చారు 3 నెలల కింద 2,000 కోట్లకు టోకెన్స్ ఇచ్చారు. 3 నెలలు అయింది టోకెన్స్ ఇచ్చి. 2,000 కోట్లు కాదు కదా, 200 రూపాయలు ఇప్పటివరకు రిలీజ్ చేయాలి. అందుకొరకు మీరు మీ ప్రభుత్వం వచ్చింది, నేను ప్రభుత్వం మాది ఉంది, ప్రజలు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, ఈ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ కదా అని అనుకుంటే ఆగ్రహానికి గురవుతారు. వెంటనే దయచేసి ఫీ రియంబర్స్మెంట్ చేసి ఇచ్చేసి పేద విద్యార్థులే కాపాడవలసిందిగా మేము డిమాండ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ మీ అందరికీ తెలుసు, విద్యా వైద్యం సమాజానికి 2 కళ్ళు లాంటివి. ఇవి 2 ప్రయారిటీ. కాంట్రాక్టర్ బిల్లులు 6 నెలలు లేట్ అయినా ఏం వచ్చేది లేదు, ఎందుకంటే బ్యాంకులకు తీసుకున్న అప్పులే అవన్నీ. ఈరోజు వైద్యానికి పోతే 1,400 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఎవరా బిల్లులు? ఈ యొక్క ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉండటం వల్ల దాదాపు 70-80% హాస్పిటల్స్ మా దగ్గర బెడ్లు లేవనో, మేము ఆరోగ్యశ్రీ చేయట్లేదనో, ఆరోగ్యశ్రీని మేము అమలు చేయమనో ఏదో సాకు చెప్పేసి 90% మంది బయట ప్రైవేట్ హాస్పిటల్లో చేపించుకునే దుస్థితికి ఈరోజు వచ్చింది. అందుకొరకు మేము డిమాండ్ చేస్తున్నాం, పేద ప్రజలకు వైద్యం సక్రమంగా అందాలంటే మీరు వెంటనే ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయటమే కాకుండా, నాకు ఇప్పటికీ ఒక చిదంబర రహస్యం అర్థం కాని, 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు అమలవుతుంది అన్నారు. 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఈ రాష్ట్రంలో 90-95% మంది బిల్లులు దాంట్లో సరిపోతాయి. కేవలం ఫ్రంట్ పేజీ, ఈ పరిపాలన మొత్తం వివిధ న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీకే పరిమితమైనవి కానీ అమల్లో మాత్రం ఎక్కడ కావట్లేదు. అందుకొరకు నేను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరే విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ, ఈ యొక్క పేషెంట్లకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 1,400 కోట్లు ఏదైతే ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి మీరు వెంటనే చెల్లించండి. 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు మీరు మేనిఫెస్టోలో నొక్కి ఒక్కానించి చెప్పారు కదా 10 సార్లు, దాన్ని వెంటనే అమలు చేయాలి. పేద రోగుల్ని కాపాడుకోవాలి. మీరు కనీసం మోడీ గారిని చూసి నడుచుకోండి. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒక హాస్పిటల్ తెచ్చాను, ఎయిమ్స్ హాస్పిటల్, మోడీ హాస్పిటల్, బూర్ నర్సయ్య గౌడ్ తెచ్చిండు. ఈరోజు 10 రూపాయల ఓపితోని సంవత్సరం అవుతుంది. బయట 10 లక్షలు అయ్యే ఆపరేషను అక్కడ 10 రూపాయలు, మ్యాక్సిమం అయితే 10,000 రూపాయలకు అవుతుంది మ్యాక్సిమం. ఏం లేవు, ఏం కార్డులు లేవు, ఏం లేదు.